ఓకే. గుడ్ మార్నింగ్ అండి. నైటు మనం లైవ్ పెట్టినప్పుడు ఏంటంటే చాలామంది అన్న కరెంట్ అఫైర్స్ కావాలి అంటే, ఓకే. ఇంపార్టెంట్ కాబట్టి నేను కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి. ఓకే. 2025 మార్చి ఈరోజు నుంచి బ్యాక్ వండి ఇవి. ఓకే. ప్రపంచ జల దినోత్సవ సమావేశం ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్. ప్రపంచ జల దినోత్సవ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ వివరణ కూడా ఇచ్చాను చూడండి. జలశక్తి మంత్రిత్వ శాఖ మార్చి 23న న్యూఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఎవరు నిర్వహించారు అంటే జలశక్తి మంత్రిత్వ శాఖ మార్చి 23వ తేదీన న్యూఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2026 ఏ రంగానికి సంబంధించినది? ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2026 ఏ రంగానికి సంబంధించిందంటే, ఎనర్జీ అంటుంది పేరులోనే ఉందండి, శక్తి అంటే విద్యుత్ శక్తి, విద్యుత్ రంగం. ఓకే. ఆన్సర్ వచ్చేసి విద్యుత్ రంగము. నెక్స్ట్ అక్కడ వివరణ కూడా ఇచ్చాను చూడు. భవిష్యత్తు విద్యుత్ రంగ అభివృద్ధి రోడ్ మ్యాప్పై ఈ సమావేశం జరిగింది. ఏంటి ఈ సమావేశం యొక్క ఉద్దేశము అంటే, భవిష్యత్తులో విద్యుత్ రంగ అభివృద్ధి రోడ్ మ్యాప్. ఓకే. మూడవది, కొత్త ఆదాయ పన్ను నియమాలు 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కొత్త ఆదాయ పన్ను నియమాలు 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, పారదర్శకతను పెంచడం కోసం అండి. ఈ కొత్త ఆదాయ పన్ను నియమాలు ఎందుకు అంటే, పారదర్శకతను పెంచడం కోసం. ఇక్కడ చూడండి, వివరణ ఇచ్చాను చూడండి. పన్ను వ్యవస్థలో పారదర్శకత మరియు అనుసరణ పెంచడం దీని లక్ష్యం. పన్నుల వ్యవస్థలో పారదర్శకత మరియు అనుసరణ పెంచడం దీని లక్ష్యము. జోసెఫ్ క్యూటర్ను ఏ బ్యాంకులో నియమించారు? ఇండియన్ బ్యాంక్ అండి. ఓకే. తర్వాత నెక్స్ట్, ఎలా నియమించారు ఆయన అంటే, ఇండియన్ బ్యాంకులో నియమించారు. ఆయన్ను పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించడం జరిగింది. తర్వాత భారత్ గ్లోబల్ నెట్వర్క్ యొక్క ఏ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది? భారత్ గ్లోబల్ నెట్వర్క్ యొక్క ఏ సమావేశానికి అంటే ఎన్నోవ, ఇక్కడ చూడండి క్లియర్గా ఆన్సరు, 12వ సమావేశానికి అండి. 12వ ఇంపార్టెంట్. ఇలాంటివి బిట్ అడుగుతున్నాడు. ఎన్నో సమావేశము, ఎక్కడ జరిగింది, దాని యొక్క థీమ్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ కవర్ చేశాను. ఇంపార్టెంట్ అనిపించిన ప్రతిదీ మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటివి రావచ్చు. ఇప్పుడు చెప్తున్న ఈ క్లాస్లో నుంచైనా బిట్ పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. 12వ సమావేశం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, వివరణ కూడా ఇచ్చాను. భారత్ 12వ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఓకే. ప్రతి లైన్ ఇంపార్టెంట్, ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ నేను ఇచ్చింది. తర్వాత ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే మార్చి 23. ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అయ్యి చాలామంది అంటున్నారు కదా, అన్న నేను గ్రూప్ 2 రాశాను గతంలో, నాకు ఎన్ని మార్కులు వచ్చాయి అంటున్నారు కామెంట్లో. నేను వాళ్ళకి అడుగుతున్నా, వాళ్ళకి ఒక చదివారు కాబట్టి అడుగుతున్నా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అయితే క్లైమేట్ అండ్ యాక్షన్, వాతావరణానికి సంబంధించి ఎన్నో గోల్లో తెలియజేయడం జరిగింది. వాతావరణానికి సంబంధించి ఎన్నో గోల్లో క్లైమేట్ అండ్ యాక్షన్, అందుకే అది ఎన్నో గోల్లో కమెంట్ పెట్టండి. సీరియస్ ఆస్పిరెంట్స్
అంటే చక్కగా చదివి మీకు రివిజన్ అవుతుంది. ఓకే. ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి 23 జరుపుకుంటాం. అంటే ఇక్కడ వివరణ కూడా ఇచ్చాను చూడండి. ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన వాతావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరిలో 8 ముఖ్య పరిశ్రమల అభివృద్ధి రేటు. ఇది అడగడు. ఇది ఎందుకు అడగడు అంటున్నా అంటే ఇక్కడ ఇయ్యాలి కాబట్టి ఇంపార్టెంట్ కవర్ చేశాను. మ్యాక్సిమం ఇలాంటివి అడగడు. ఓకే. డోంట్ వరీ. కానీ గుర్తుపెట్టుకొని మన దరిద్రం బాగాలేకపోతే పడుతుంది బిట్టు. 2.3. తర్వాత నేషనల్ ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేషనల్ ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్. నేషనల్ ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్. ఇంపార్టెంట్. అశ్విని వైష్ణవ్. నేషనల్ ఏఐ, నేను చాలా మళ్ళీ చెప్తున్నా, ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఇలాంటివి వస్తాయి. నేషనల్ ఏఐ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు అంటే అశ్విని వైష్ణవ్. ఓకే. నెక్స్ట్ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 24. ఇంపార్టెంట్ అండి. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 24. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. వివరణ ఇచ్చాను. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అయితే దీని యొక్క థీమ్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకటి ఇస్తారనమాట. ఏంటి అనేది కామెంట్ చేయండి. లేకపోతే తెలియకపోయిన వాళ్ళకి నేను పిన్ చేస్తాను కామెంట్లో. తర్వాత 24వ ఇంపార్టెంట్ 24వ జాతీయ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026లో స్వర్ణ పతాకాన్ని ఎవరు గెలిచారు? ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్లో ఇలాంటివి అడుగుతాడు. 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ను 2026లో స్వర్ణ పతాకంను ఎవరు గెలిచారు? ఎవరు అంటే అరుణాచల్ ప్రదేశానికి చెందిన కృపా మేజో. ఈయన జావెలిన్ త్రోలో కృపా మేజో. ఇంపార్టెంట్. దేనిలో గెలుచుకున్నారంటే జావెలిన్ త్రో. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. జావెలిన్ త్రోలో గెలుచుకున్నాడు. ఓకే. ఈ 10 క్వశ్చన్లలో మ్యాక్సిమం ఒకటైనా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మార్చిలోటి కవర్ చేశాను. ఇంకా ఉన్నాయి, కొన్ని డేస్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ నేను కవర్ చేస్తాను. ఓకే. చక్కగా చదువుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్. మీరు ఇచ్చిన అంటే లైవ్ సెషన్లో మీరు చెప్తే మీకు ఏం కావాలన్నది నాకు అర్థమవుతుంది. నాకు ఒక ప్లాన్ ఉంటుంది. ఓకే. దాని వేలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. ఇంకా మీకు ఏంటి కావాలనేది నాకు అర్థమవుతుంది. అందుకే లైవ్ సెషన్ పెట్టినప్పుడు అటెండ్ అవ్వండి. ఓకేనా. ఈ పీడిఎఫ్ కావాలంటే కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ కావాలంటే నేను ఒక మంచి కోడ్ చెప్తాను. ప్రపంచ జల ఇది బిట్ రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రపంచ జల దినోత్సవ సమావేశం 2026లో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ అండి. ఆన్సర్ ఈ పీడిఎఫ్ కోడ్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకే. ఆల్ ది బెస్ట్.